హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేయిన్ టెక్. సో ఈరోజు మనం మన రియాక్ట్ ఫైల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, అలాగే రియాక్ట్లో మనం ఏ కాంపోనెంట్స్ వాడతాం, ఇంకా ఒక ఫైల్ స్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే నోడ్ మాడ్యూల్స్ అంటే ఏంటి, ఇలా చాలా చూద్దాం. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా రియాక్ట్ మీద వర్క్ చేయాలంటే మనం ఫస్ట్ రియాక్ట్ బేసిక్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయాలంటే npm create వైట్ @latest. సో ఇక్కడ మనకి వైట్ అనేది ఏంటంటే ఒక రియాక్ట్ వర్క్ చేసేందుకు ఒక బండిల్ లాగా పనిచేస్తుంది, అంటే ఒక బేసిక్ కోడ్స్ ఉంటాయి అందులో. అండ్ లేటెస్ట్ అంటే ఎందుకంటే ఒక లేటెస్ట్ వెర్షన్ అనేది వాడుతుంది. సో ఇప్పుడు ఇంకా అది ఒక రియాక్ట్ ఫైల్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. ఆ ఫైల్ స్ట్రక్చర్లో పబ్లిక్ ఫోల్డర్ ఉంటుంది, ఎస్ఆర్సి ఫోల్డర్, ఇంకా ఈ మిగతావి కూడా ఉంటాయి. బట్ నోడ్ మాడ్యూల్స్ అనేవి ప్రస్తుతానికి ఉండవు. మనం ఎప్పుడైతే అది ఎంటర్ చేస్తామో ఆ తర్వాత మనం మన బేసిక్ ఫైల్ స్ట్రక్చర్లోకి వెళ్ళి npm ఇన్స్టాల్ కొట్టాలి. ఈ npm ఇన్స్టాల్ కొట్టిన తర్వాత మనకి ఉన్న నోడ్ మాడ్యూల్స్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి. అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మన నెట్వర్క్ స్పీడ్ బట్టి, బట్ నేను ఆల్రెడీ అవి ఇన్స్టాల్ చేసి ఉంచాను ఎప్పటికైనా పనికి వస్తాయని. సో యూ కెన్ యాక్చువల్లీ వర్క్ ఆన్ దట్. సో ఫైల్ స్ట్రక్చర్లోకి వచ్చేసామంటే ఫస్ట్ మనకి నోడ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ నోడ్ మాడ్యూల్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవడానికి కాదు, అలాగని ప్రతి దగ్గరికి తీసుకెళ్ళాలని కాదు, ఎప్పటికైనా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దిర్ వుడ్ బి నో సచ్ థింగ్ లైక్ మనం ఇవి కంపల్సరీగా మనకి ఉంచుకోవాలి ఫైల్ అని కాదు, డెవలప్మెంట్ పర్పస్లో మనకు కావాలి. సో ఈ నోడ్ మాడ్యూల్స్ అనేవి ఏంటంటే మన యాప్లో ఏవైతే ఫంక్షనాలిటీస్ వాడుతామో వాటికి సంబంధించిన ఇంటర్నల్ వర్కింగ్ కోడ్స్. ఈ బండిల్ ప్యాకేజ్ అనేది మనం ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ లైక్ పబ్లిక్ ఫోల్డర్. ఈ పబ్లిక్ ఫోల్డర్లో ఏంటంటే మన లోగోస్ కానీ లేదంటే ఏవైనా పబ్లిక్గా చూపించాలనుకున్న ఫైల్స్ లైక్ ఇమేజెస్ కానీ టెక్స్ట్ ఫైల్స్ ఏవైనా పబ్లిక్గా చూపించాలనుకుంటే మనం ఇందులో పెట్టచ్చు. సో సోర్స్ ఫోల్డర్ అనేది కొంచెం లాస్ట్ చెప్తాం, కొంచెం పెద్దది. గిట్ ఇగ్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ ఫ్రంట్ ఎండ్లో అది పెద్దగా యూజ్ ఉండకపోవచ్చు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాక్ ఎండ్, లైక్ మనం ఏవైతే యూజర్స్ కోసం చూపించకూడదు అనుకుంటున్నామో లైక్ ఏపీఐ కీస్ కానీ లేదంటే డేటాబేస్ కీస్ ఆర్ సమ్ ప్రైవేట్ కీస్, అవన్నీ మనం గిట్ ఇగ్నర్లో పెట్టామంటే, సో .env ఫైల్లో మనం పెట్టుకుంటాం. ఎన్విరాన్మెంటల్ ఫైల్ తయారు చేస్తాం, అది గిట్ ఇగ్నర్లో పెడతాం. గిట్ ఇగ్నర్లో ఏవైతే ఉంటాయో అవి గిట్ హబ్లో మనం అప్లోడ్ చేసినప్పుడు అవి కూడా అప్లోడ్ అవ్వవు, దే విల్ డెఫినెట్లీ ఇగ్నోర్. అండ్ ఈ సైలెంట్ అనేది ఏంటంటే మనం రాసే జావా కోడ్ని JSX ఫైల్లోకి మార్చుకుంటుంది, అలాగే వెబ్సైట్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి మార్చుకోవడానికి పనికి వస్తుంది. సో ఈ ఎంటైర్ రియాక్ట్ కాంపోనెంట్లో వర్క్ చేసేది ఏంటంటే index.html. ఇదేంటంటే ఇది ఒక రూట్ ఫైల్ లాగా. మన HTML మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది. సో ఏదైనా ఒక వెబ్సైట్ స్టార్ట్ అవ్వాలంటే HTML ఫైల్ కంపల్సరీగా ఉండాలి. సో మన రియాక్ట్ అనేది ఏంటంటే ఈ పర్టికులర్ HTML ఫైల్లో ఒక రూట్ మాడ్యూల్ ఉంటుంది, రూట్ నోడ్ ఉంటుంది, చూపిస్తున్నాను. ఈ పర్టికులర్ డివిజన్ అని చూసారా, డివిజన్ డివైడెడ్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్. ఈ రీట్ ద్వారా మనకి మొత్తం వెబ్సైట్ అనేది రన్ అవుతుంది. మెయిన్ యూజ్ ఏంటంటే రియాక్ట్ అనేది ఏంటంటే ఒక కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. సో ప్రతిసారి మనకి పేజ్ మొత్తం చేంజ్ అవ్వకుండా పేజ్లో ఉన్న కంటెంట్ మాత్రమే అప్డేట్ అవుతుంది. సో package.json అనేది ఏంటంటే ఈ రియాక్ట్ ఫోల్డర్లో ఏదైతే ఉందో దాంట్లో ఏ ప్యాకేజెస్ మనం వాడుతున్నాం, లైక్ అవి డెవ్ డిపెండెన్సీస్ అవన్నీ డిపెండెన్సీస్, ఇంకా స్క్రిప్ట్స్ ఏమి వాడుతున్నాం, దాని ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క మెటాడేటా, అంటే ప్రాజెక్ట్ దేనికోసం, దాని పేరేంటి, ఏ వెర్షన్ మనం వాడుతున్నాం, అవన్నీ ఉంటాయి. సో అది ఈ స్క్రిప్ట్స్ అనేవి ఏంటంటే మనం npm రన్ డెవ్ కొట్టామంటే వెయిట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మీరు డెవలప్మెంట్లో నెక్స్ట్ వీడియోలో మనం చూసుకుందాం. సో డిపెండెన్సీస్ మనం టైల్విండ్ వాడుకుంటే, టైల్విండ్ అనేది ఏంటంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ CSS, అది ఇన్లైన్ CSS, మనకి కొంచెం డెవలపర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ రియాక్ట్ అనేది దీస్ ఆర్ సమ్ ప్యాకేజెస్. సో రియాక్ట్ కానీ రియాక్ట్ డామ్, రియాక్ట్ రౌటర్ డామ్, ఇవి మనకి తర్వాత ఉపయోగపడతాయి. సో ఇవన్నీ ఇంటర్నల్ డెవ్ డిపెండెన్సీస్. లైక్ ఇవి మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ డెవ్ డిపెండెన్సీ ఉన్న ప్యాకేజెస్ ఏవి ఇన్స్టాల్ అవ్వవు సర్వర్లో. సో ఇట్ వుడ్ రెడ్యూస్ ద బండిల్ ప్యాకేజ్ అండ్ ఆల్సో యాప్ సైజ్. అండ్ readme.md అనేది ఏంటంటే మనం ఎప్పుడైనా గిట్హబ్లో ఇది పుష్ చేసామంటే ఎవరైనా యూజర్ అది చూస్తే వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండడానికి ఈ readme.md ఫైల్ పెట్టుకుంటాం. సో ఇది బేసికలీ స్ట్రక్చర్. సో మనం మన మెయిన్ ఎస్ఆర్సి ఫైల్కి వద్దాం. ఎస్ఆర్సి అనేది ఏంటంటే సోర్స్, దీంట్లో మన మెయిన్ కంటెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇది పక్కన ఉంచుకుందాం. సో ఎస్ఎస్సిలోకి వస్తే ఎసెట్స్, ఏవైతే ఫ్రంట్ ఎండ్ ఉన్నాయో అవన్నీ ఎసెట్స్, లైక్ ఇమేజెస్ కానీ లేదంటే రా టెక్స్ట్ ఫైల్స్, ఇవన్నీ ఎసెట్స్లో పెట్టుకుంటాం. పబ్లిక్ ఫైల్ లాగే పనిచేస్తుంది.
సో బేసికలీ మన రియాక్ట్ అనేది ఏంటంటే కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్. సో ఏవైనా ఉంటే అవన్నీ కాంపోనెంట్స్ కిందే ఉంటాయి. సో నేను కొన్ని టెంపరీ కాంపోనెంట్స్ పెట్టాను, లైక్ login.jsx ఫైల్. ఇది మన HTML లాగిన్ పేజ్ లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్, బట్ మనం తర్వాత నేర్చుకుందాం. సో ఇవి రెండు కాంపోనెంట్స్. సో ఈ కాంపోనెంట్స్ అనేవి ఏంటంటే ఎక్కడైనా మనం వీటిని రీయూజ్ చేసుకోవచ్చు. లైక్ ఈ లాగిన్ పేజ్ని మనం ఇక్కడ పెట్టచ్చు, లేదంటే వేరే ఒక కాంటెక్స్ట్, లైక్ సపోజ్ కన్సిడరింగ్ లైక్ ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ తయారు చేసామంటే అందులో యూజర్ లాగిన్కి లాగిన్ పెట్టచ్చు, అలాగే ఒక ఓనర్ లాగిన్ కూడా లాగిన్ పెట్టచ్చు, అలాగే ప్రొఫైల్ కూడా. ఇద్దరికి రెండు వేరు పేజీలు తయారు చేసే బదులు ఒకే ఫైల్ని రెండుసార్లు యూజ్ చేసుకోవచ్చు. కోడ్ రీయూజబిలిటీ అనేది రియాక్ట్లో ఉంటుంది. అండ్ కాంటెక్స్ట్ అనేవి ఏంటంటే దీస్ ఆర్ లైక్ సమ్ ఇంటర్నల్ డేటా. మనం ఒక కాంటెక్స్ట్ నుంచి, అంటే ఒక యాప్ నుంచి ఇంకొక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి కన్వర్జేషన్ ఉండాలంటే త్రూ కాంటెక్స్ట్ అయితే కొంచెం గ్లోబల్గా ఉంటుంది అండ్ మోర్ ఫీజిబుల్ అండ్ స్కేలబుల్. సో కాంటెక్ట్స్ వాడదాం. అండ్ దీస్ ఆర్ సమ్ పేజెస్. మనం రియాక్ట్లో చెప్పాం కదా, HTML లాగా ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి లింకింగ్ లేకుండా కాంపోనెంట్ బేస్డ్ కాబట్టి ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్ ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ పేజెస్, లైక్ ఇప్పుడు ప్రస్తుతం మనకు అక్కర్లేదు, బట్ ఇన్ ఫ్యూచర్ వీ కెన్ యూస్. అండ్ కమింగ్ టు ద మెయిన్ థింగ్, లైక్ హియర్ వీ కెన్ సీ, లైక్ ఇక్కడ మనం చూసామైతే ఇక్కడ రూట్ అనేది ఉంది. ఈ రూట్ మాడ్యూల్ నుంచి ఏమో మన మొత్తం ఎంటైర్ వెబ్ పేజ్ అనేది రన్ అవుతుందని చెప్పాను కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే document.getElementById, మీకు రియాక్ట్ వరకు వచ్చారంటే మీకు కంపల్సరీ JS అనేది వచ్చి ఉంటుంది. సో getElementById ద్వారా మనం రూట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తున్నాం, అంటే ఈ పర్టికులర్ డివిజన్ని మనం యాక్సెస్ చేస్తాం. సో ఈ డివిజన్ ద్వారా మనం మెయిన్లోకి వస్తాం. ఈ మెయిన్ లోపల app.jsxని మనం కాల్ చేసాం. సో ఇది మన app.jsx. ఇందులోని బ్రౌజర్ రౌటర్ రౌట్స్ ఇవన్నీ మనకి ఫ్యూచర్లో మనం వాడతాం, బట్ యాజ్ ఆఫ్ నౌ మనకు అవసరం లేదు. సో ఇది ఒక రియాక్ట్ యొక్క ఎంటైర్ ఫైల్ స్ట్రక్చర్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ వరకు వచ్చారంటే మీకు ఎంతో కొంత ఇది యూస్ఫుల్ అయ్యి ఉంటుంది. సో లైక్ దిస్ పర్టికులర్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయండి. అండ్ మనం ఫర్దర్గా ప్రాజెక్ట్ కూడా తయారు చేస్తాం. మీకు చూసుంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ప్రాజెక్ట్ ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నాను. విల్ ఎక్స్ప్లెయిన్ దట్ అండ్ కంప్లీట్గా చేద్దాం. ఐ విల్ ఆల్సో షేర్ దీస్ పర్టికులర్ కోడ్స్ ఇన్ అవర్ GitHub ఫైల్స్ విచ్ వాజ్ ఇన్ అవర్ వెబ్ పేజ్ ఓన్లీ. మన ఛానల్ వెబ్సైట్లో ఉంటుంది, మీకు కావాలంటే చూసుకోవచ్చు. మన GitHub పేజ్లో ఇవన్నీ పుష్ చేస్తాను నైట్కి. అండ్ డూ కామెంట్, లైక్, షేర్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది మన వెబ్ డెవలప్మెంట్ది, బట్ మీరు అది కావాలంటే అది కూడా చూడొచ్చు. అండ్ మనం ప్యారలల్గా DSA కూడా చెప్తాం, DSA వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను, అవి కూడా చూడొచ్చు. సో నా మెయిన్ గోల్ ఏంటంటే మీరు జాబ్ రెడీగా ఉండాలి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, సో థర్డ్ ఇయర్ ఆల్సో విచ్ వాజ్ నాట్ సో లేట్, యూ కెన్ ప్రిపేర్ వెల్. మీరు ఎలాగైనా ఒక జాబ్ తెచ్చుకోవాలని నా మెయిన్ గోల్. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఏమైనా నోట్స్ కావాలన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఫ్యూచర్లో మెయిన్ గోల్స్ కానీ, లేదంటే జాబ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా, డోంట్ ఫర్గెట్ టు కామెంట్. బాయ్.